చికెన్ పచ్చడి ఇలా పెట్టారనుకోండి ఒక్కసారి మళ్ళీ మళ్ళీ అదే పెట్టుకుంటారు. టేస్ట్ అదిరిపోతుంది. చాలా చాలా బాగుంటుంది. ముప్పావు చికెన్ నేను క్లీన్ చేసుకొని ఇలా వాటర్ అన్నీ పోయేంత వరకు ఉడికించేసుకోవాలి. అలా ఉడికిందాన్ని ఆయిల్లో ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. పూర్తిగా కలర్ మారాక పక్కకి తీసి పెట్టేసుకోవాలి. మసాలా కోసం అని బిర్యానీ స్పైసీస్, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, కొన్ని మెంతులు వేసేసి దోరగా వేయించేసి మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ బట్టి పక్కన పెట్టేసుకోవాలి. మామిడికాయని తొక్క తీసేసి ఇలా తురిమేసుకోవాలండి, పక్కన పెట్టేసుకోవాలి. అది కూడా చికెన్ వేగిన ఆయిల్ ఉంది కదా, అందులోనే కొంచెం అల్లం పేస్ట్ వేసి దోరగా వేయించేసేయాలి. అలా వేగాక మామిడికాయ తురుము కూడా వేసేసుకోవాలండి. అలా కొంచెం మామిడికాయ తురుము పచ్చివాసన పోయేంతవరకు కొంచెం వేయించాలి. మరీ ఎర్రగా వేయించకూడదు, అది గుర్తుంచుకోవాలి. ఎర్రగా వేగితే కనుక పులుపు అనేది రాదు అండి. అలా వేగాక చికెన్ కూడా వేసేసుకోవాలండి. వేసేసి ఒకసారి మామిడికాయ తురుమంతా చికెన్ పట్టే విధంగా అలా కలిపేసి కొంచెం పసుపు వేసి ఒకసారి తిప్పేసేయండి. అలా తిప్పాక మన టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కారం కూడా వేసేసుకోండి. మనం మిక్సీ పట్టుకున్న మసాలా ఉంది కదా, అది కూడా వేసేసుకోండి. అది కూడా వేసాక ఫైనల్గా చికెన్ మసాలా వేసుకోండి. అంతేనండి, మామిడికాయ చికెన్ పచ్చడి చాలా చాలా టేస్టీగా రెడీ అయిపోయింది. ఒకసారి మీరు ఇలా చేసుకున్నారనుకోండి, మామిడికాయ కోసం అన్ సీజన్లో పరుగు పెట్టాల్సిందేనండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. నచ్చితే తప్పకుండా ట్రై చేసేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ సండే.